హాయ్ అండి అందరికీ. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఫుడ్ ఏమైనా తెచ్చుకుందామని బండి వేసుకుని అలా బయటకు వచ్చాను. ఈ ఒంగోలులో వచ్చేసి మార్నింగ్ నుంచి చిన్న చిన్న చినుకులతో వర్షం అయితే ఆగకుండా పడుతుంది. ఈ చల్లదనానికి నేనైతే వేడివేడిగా కిచడి అయితే తిందాం అనుకున్నాను. అందుకని మేము ఎప్పుడు తిని హోటల్కి అయితే వచ్చేసాను. ఈ హోటల్ పేరు వచ్చి హోటల్ నయాబు. వీళ్ళ హోటల్ లొకేషన్ వచ్చి కరెక్ట్గా గుంటూరు రోడ్లో ఉన్న ఇస్మాయిల్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. నేనైతే వీళ్ళ దగ్గర కిచడి ఒకటైతే పార్సల్ చెప్పాను. వాళ్ళైతే నాకు ఆ పార్సల్ ఇచ్చేశారు. నేను ఆ పార్సల్ తీసుకొని రిటర్న్ అయితే వచ్చేసాను. చూసారా, రైస్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. వీళ్ళు కిచడీలో ఒక ఎగ్ ఒకటి 4 చికెన్ పీసెస్ అలాగే షార్వా అయితే ఇస్తారు. వీళ్ళ దగ్గర చెప్పుకోదల విషయం ఏంటంటే రైస్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఇస్తారు. అలాగే వీళ్ళు పార్సల్లో గోంగూర చట్నీ కూడా ఇస్తారు. ఈ అన్న వచ్చేసి మా మేనేజర్ అన్న. ఈయన శనివారం నీసు తిండు, అందుకే పప్పు అన్నం తింటున్నాడు. నేనైతే ఇంక తినడానికి అయితే స్టార్ట్ అయ్యాను. ఆ రైస్ని ఆ షార్వాని అలా కలుపుతుంటే స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. సరే, ఎప్పటి నుంచి వస్తున్నా మా నాన్నమైతే ప్రకారం ఎగ్ని అలా ఒక ముక్క తీసుకొని అన్నంలో అలా కలుపుకొని ఆ ముద్దను అలా నోట్లో పెట్టుకుని తింటుంటే నాకైతే బాగుంది. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఎప్పుడు తినాలన్నా వాళ్ళ దగ్గరే కిచడీ తెచ్చుకుంటాం కాబట్టి నేనైతే ఫుల్గా తినేసాను. నాకైతే బాగా అనిపించింది. ఇంకా నేను తినగా రైస్ అయితే చూసారా ఇంకా ఎంత మిగిలిందో. అది మామ సంగతి. ఇంతసేపు చూసావు కదా, వెళ్ళేటప్పుడు ఒత్తిడితో పోకుండా ఒక లైక్ ఫాలో కొట్టొచ్చుగా.